హాయ్ హలో డేస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నా పేరు కీర్తన రెడ్డి అండి. మేము ఎంటైర్ సౌత్లో అనేది మేము వేదలక్స్ బిజినెస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది మేము బిల్డ్ చేస్తున్నాము. సో ఈరోజు మన దగ్గరికి అంది ది సక్సెస్ఫుల్ లీడర్, ఒక చాలా పెద్ద మంచి చెక్ తీసుకొని మంచి ఎక్స్ కంపెనీలో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న పర్సన్ అనేది రావడం జరిగిందనమాట గెస్ట్ కింద. సో వేదలక్స్ ఇక్కడ నుంచి మన కంపెనీలో అనేది స్టార్ట్ చేస్తారు వేదలక్స్ అనేది సార్ అనేది. సో వాళ్ళ మాటల్లో వాళ్ళ సక్సెస్ జర్నీ అండ్ అదేవిధంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అన్నీ కూడా వాళ్ళ మాటల్లో స్వయంగా అంది మనం తెలుసుకుందామండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు వేదలక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నా పేరు సాయి రెడ్డి ఫ్రమ్ కర్ణాటక. చాలా హ్యాపీ ఉంది ఈరోజు, ఎందుకంటే నేను ఒక పూల వ్యాపారం వేసుకుంటూ నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఫస్ట్ వచ్చేసి నేను అంబేలో పనిచేశాను ఒక 6 years. కానీ అక్కడ అనుకున్నంత చెక్కు రాలేదు, కానీ మంచి నేర్చుకున్నాను. అట్లా అని చెప్పి తప్పు కాదు, చాలా మంచి నేర్చుకున్నాను. దాంతోపాటు మా ఇండియా #1 కంపెనీ, గ్లోబల్ #1 వచ్చేసి అంబే, ఇండియా #1 వచ్చేసి వెస్టేజ్. నేను సెకండ్ వచ్చేసి వెస్టేజ్లో పనిచేశాను. అక్కడ మంచి గ్రోత్ తీసుకున్నాను, మంచి సక్సెస్ తీసుకున్నాను, అనుకున్నంత డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాను. కానీ నేను గ్రోత్ తీసుకున్నాను, కానీ నా టీంలో అనుకున్నంత గ్రోత్ రాలేదు. దాంతోపాటు నేను విషయం అంటే 1 year నుంచి సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, ద బెటర్ ఏముంది. ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్క్ మార్కెట్ చేసిన వ్యక్తి మళ్ళీ ఇక వేరే దగ్గర జాబ్ చేయలేరు. దాంతోపాటు నా కోసం కాదంటే నేను టీం కోసం డిసిషన్ తీసుకున్నాను, ఎందుకంటే అనుకున్నంత గ్రోత్ అక్కడ రాలేదు. కాబట్టి ఒక 8 months నుంచి నేను సర్చ్ చేస్తూ ఉంటే మనతో పాటు ద గ్రేట్ లీడర్ మనకు పరిచయం అయ్యారు. డాక్టర్ కీర్తన రెడ్డి మేడం పరిచయం అయ్యారు, వచ్చారు, కూర్చున్నాము, మాట్లాడినాము. యాక్సిడెంటల్లీ డిసిషన్ అయితే తీసుకోలేదు, 6 months నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము. దాంతోపాటు నేను మొన్న వచ్చాను, అక్కడ జైపూర్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే R&D యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్స్, హాస్పిటల్స్, ఎందుకంటే ఇక్కడ వేదలక్స్లో అన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. ఏవైతే మనకు హాస్పిటల్, మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. ఎందుకంటే ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళినా కూడా అక్కడ అడిగేవాళ్ళు, మీరు డాక్టర్సా, మీ దగ్గర డాక్టర్స్ ఉన్నారా అని అడిగేవాళ్ళు. కానీ ఇక్కడ వచ్చేసి నాకు ఒక పాయింట్ మంచిగా నచ్చింది ఏంటంటే హాస్పిటల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటి అంటే మనకు టైప్ అయిన ప్రొడక్ట్స్ కాదండి, ఓన్ R&D యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, మెడికల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు క్లినిక్స్ ద్వారా మనకు దాంతోపాటు మహా కషాయాలు ఉన్నాయి, మెడిసిన్. ఇవన్నీ మేము 3 days నుంచి ఇక్కడ ఉండి మొత్తం సెర్చ్ చేసాము, ప్లాన్ ఏంది. ఎందుకంటే 12-13 సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెట్లో ఉన్న వ్యక్తులము అంత ఈజీగా వేరే నెట్వర్క్లకు పోము. ఇక్కడ 3 days వచ్చి సెర్చ్ చేసి ప్లాన్ ఏంది, అసలు జనాలకు ఏ విధంగా యూజ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత డిసిషన్ తీసుకున్నాం ఈరోజు. దాంతోపాటు అందుకే ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాము. మేము కలిసి పనిచేయడానికి రెడీ ఉన్నాం అందరితో పాటు. ఎందుకంటే అక్కడ అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఇక్కడ ఇంకోటి ఏంది, ఒక హోప్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయింది. ఎందుకంటే ఏ కంపెనీ MDs కూడా మన దగ్గర కూర్చొని ఒక హోప్ ఇవ్వలేదండి, ఇక్కడ హోప్ ఇస్తున్నారు. నేను ఒక హోప్ ఇస్తున్నా ఇక్కడ ఈ వీడియో ద్వారా. ఎందుకంటే నేను డిసెంబర్ వరకు పెట్టుకున్నాను, నా ఆర్గనైజేషన్లో నన్ను నమ్ముకొని ఎవరైతే వస్తారో ఒక 20 మంది 20 members-కి 5 lakhs చెక్ ఇప్పడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున చేయబోతున్నారు వీళ్ళు. ఆ విధంగా డిసిషన్ తీసుకున్నామండి. థ్యాంక్ యూ. సూపర్ వేదలక్స్. తర్వాత అశ్విన్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సో నా పేరు అశ్విని సాయి రెడ్డి ఫ్రమ్ కర్ణాటక. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క వేదలక్స్ అనే ప్లాట్ఫామ్లోకి రావడం. సో బిఫోర్ మా మ్యారేజ్కి ముందు నేను ఒక స్టూడెంట్గా వర్క్ చేశాను. సో దాంతోపాటు మ్యారేజ్ తర్వాత సార్ వచ్చేసి టోటల్ నెట్వర్క్ మార్కెటింగ్ని చేసుకోవడం జరిగింది. సో దాదాపు 13 years అవుతుంది ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో. సో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది ఎక్స్ నెట్వర్క్స్. సో నిజంగా చాలా హ్యాపీ. సో మాతో పాటు వచ్చిన ప్రతి ఒక్క డౌన్ లైన్ సక్సెస్ని మేము కోరుకున్నాము. సో అక్కడ మేము ఆ సక్సెస్ని వాళ్ళకి ఇప్పించలేకపోయాము. సో కాబట్టి మేము మళ్ళీ ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉంటే బాగుండు అని సర్చింగ్లో ఉన్నాము. సో అప్పుడే మనకు డాక్టర్ కీర్తన రెడ్డి మేడం ద్వారా మనకి ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మేము ఒక 6 months నుంచి ఆలోచించాము. సో దీనివల్ల మనం నమ్ముకొని వచ్చిన డౌన్ లైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కళలు నెరవేరగలుగుతాయా. సో ఎప్పటి నుంచో చేస్తున్నాము. సో 13 years నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, ఎవరైతే డ్రీమ్స్తో వచ్చారో వాళ్ళ కళలు నెరవేరుతాయా అని. సో అది మేము సాధించలేకపోయాం అక్కడ. కానీ ఈరోజు మాకు హోప్ వచ్చింది. ఎందుకు అని అంటే కనుక ఇప్పటివరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ మేము విన్నాం, కానీ కళ్ళారా చూసి నిర్ణయం తీసుకోలేదు. సో మేము ఇప్పుడు 2 days అవుతుంది జైపూర్లో ఉండి. సో 2 days నుంచి మేము మ్యానుఫ్యాక్చరింగ్స్ కావచ్చు, మనకి ప్రోడక్ట్ అనేది ఎలా రెడీ చేస్తారు, ఇవన్నీ కళ్ళారా చూసి డిసిజన్ తీసుకున్నాము.
సో మనకు ఫ్యూచర్లో కూడా హెల్త్ అనేది చాలా ఛాలెంజింగ్గా రెడీ ఉంది. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చాలా నష్టపోతున్నారు. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా కమర్షియల్గా రెడీ అయిపోయింది. సో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయుర్వేదం అనేది ఇష్టపడుతున్నారు. సో అదే శాస్త్రంతో వేదా ల్యాక్స్లో నిజంగా ఆచార్య చరక ద్వారా ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ఈరోజు మనకి ఏవైతే మహా కషాయాలు ఉన్నాయో అవి రెడీ చేశారో అవి మేము కలరా చూసాము. సో మాకైతే చాలా హోప్ వచ్చింది. ఎవరైతే ఉమెన్స్ ఎక్స్పెషల్లీ ఎందుకు అనంటే ఈరోజు సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. సో ఒక ఉమెన్ ఎక్కడైనా ఏదైనా వర్క్ డిసైడ్ అవుతే ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. సో ఉమెన్స్ అనేవాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో 1కి 10 సార్లు ఆలోచించే తీసుకుంటారు. సో ఎవరైతే లేడీస్ ఈ వర్క్ చేస్తారనే నమ్మకంతో చాలామంది ఇప్పటికే నెట్వర్క్ మార్కెటింగ్లో 90% లేడీస్ చూజ్ చేసుకొని ఆల్మోస్ట్ సక్సెస్ లీడింగ్లోనే ఉన్నారు. సో నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి ప్రతి ఒక్క లేడీ కూడా సో మినిమం 1 lakh ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. సో మాతో పాటు ఎవరైతే కలిసి జర్నీ చేయాలనుకుంటున్నారో మీ కళలకు సహకారం మేము అందిస్తాము. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. సో సూపర్ వేదా ల్యాక్స్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి. ఎందుకు అంటే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు, ఇన్ని రోజులు వెస్టేజ్ చేశాడు, యామ్వే చేశాడు అని చెప్పి నెగిటివ్ అనుకోవచ్చు. మేము దాన్ని తప్పు పట్టట్లేమండి. దాని ద్వారా చాలా నేర్చుకున్నాం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేము అక్కడ ఉన్న లీడర్స్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకంటే మీరు చూడండి, గత ఒక 6-7 years నుంచి పని చేస్తున్నాము, కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసాము. కానీ మా కోసం డిసిషన్ తీసుకోలేదండి, ఇది మా టీం కోసం డిసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే అంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చాలా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేము, ఎవరిని మనం బలవంతంగా అది చేస్తలేము. కానీ అందుకే ఇక్కడ మాకు నచ్చింది, మేము చూసాము కల్లారా ఏ ప్రోడక్ట్ ఎట్లా రెడీ అవుతుంది, ఏ విధంగా కల్లారా వచ్చి చూసాము. ఈ క్లినిక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, చూసిన తర్వాత నాకు ద బెటర్ అనిపించింది. అట్లా అని చెప్పి ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఏ కంపెనీల గురించి మనం బ్యాడ్ మాట్లాడడానికి లేదు. అన్నీ మంచివే, దాంట్లో మనం మంచిగా పని చేసుకొని ముంగడికి వెళ్ళాలి అంతే. అదే విధంగా మనం వచ్చి డిసైడ్ అయ్యామండి వర్క్ చేయడానికి. థ్యాంక్ యూ అండ్ సూపర్ వేదా ల్యాక్స్. సో విన్నారు కదండి, ఇప్పుడు సార్ మాటల్లోనే, సాయి రెడ్డి గారు సార్ మాటల్లోనే ఒక సక్సెస్ఫుల్ లీడర్ నార్మల్లీ ఏదైనా ఒక కంపెనీలోకి రావాలి అన్నట్టయితే కనుక ఆచి తూచి చాలా ఆలోచించి రావడం జరుగుతుందండి. ఆల్రెడీ అక్కడ ఒక ఏమంటారు కంఫర్ట్ జోన్లో ఆయన ఉన్నారు. ఆయన ఆ కంఫర్ట్ జోన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అంటే కనుక ఆయనకి ఇక్కడ ఏదో సంథింగ్ కనిపించిందనే కదా. ఒక మంచి చెక్లో ఉన్నారు, ఒక ప్రాపర్గా అన్ని వెల్ సెటిల్డ్ ఉన్న పర్సన్ ఇక్కడికి వచ్చి ఈ 2 days అనేది మన హాస్పిటల్ వేదా ల్యాక్స్ కోసం నేను ఏం చెప్పేదండి, అన్నీ ఉన్నాయి. ఒక ఏమంటారు కదా మల్టీ మొత్తం అనమాట. హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, మనకే ఓన్గా అనేది ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. మీరు ఎంతైనా కష్టపడండి యాజ్ ఎ లీడర్గా. పొద్దున్న నుంచి రాత్రి వరకు చెమట వచ్చి ఒక 100 plans రోజుకి అనేవి చెప్పి ఆ 100 plans వర్కౌట్ అయిన దాంట్లో ఒక్కలో ఇద్దరు వర్కౌట్ అయ్యి ఎంత మీరు కష్టపడినా ఒక రైట్ సిస్టమ్ కానీ మీకు లేదు, మీకు ఆ కంపెనీలో గ్రోత్ లేదు అన్నట్టయితే కనుక మీరు ఎప్పటికీ అనేది సక్సెస్ అవ్వడం చాలా కష్టం అంది మనకు అవుతుందన్నమాట. మనకి వేదా ల్యాక్స్లో ఒక రైట్ సిస్టమ్ అంది ఉంది అండ్ ఎగ్జాక్ట్లీ రైట్ టైం అనమాట. ఇప్పుడు సౌత్లో మీరు చూస్తే కనుక రిమైనింగ్ ఏ కంపెనీస్కైనా సరే చాలా ఎక్కువ కాంపిటీషన్ అంది ఉంటుందన్నమాట. బట్ మనకి ఇప్పుడు సౌత్లో అనేది కాంపిటీషనే లేదండి. ఇది చాలా పెద్ద ఒక ఎసెట్ లాంటిది అనమాట. మనకి సౌత్లో కాంపిటీషన్ లేదు అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క లీడర్కి మేము సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మేము ఆ కష్టాలు చూసి వచ్చాం కాబట్టి కింద నుంచి ఎవరైతే గ్రౌండ్ లెవెల్ వాళ్ళు పిల్లర్స్ని స్ట్రాంగ్ చేయడం జరుగుతుందండి. మీరు బిల్డింగ్ అంది 100 floors అంది బిల్డ్ చేయండి, 50 floors బిల్డ్ చేయండి, ఫస్ట్ పిల్లర్స్ అనేవి స్ట్రాంగ్గా లేనప్పుడు వేస్ట్ అనమాట మనకి. సో ఆ పిల్లర్స్ అనేది మేము స్ట్రాంగ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ పర్సన్కి ఇన్కమ్ రావాలి, ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలనేదే మా మోటో అనమాట. మేము ఏదో జస్ట్ ప్రొడక్ట్ని అయితే కనుక సేల్ చేయట్లేదు. ఒక ప్రాపర్ ఎవరైనా ఏదైనా ఒక డిసీజ్తో సఫర్ అవుతున్నట్టయితే కనుక రూట్ కాజ్ నుంచి ఆ డిసీజ్ అనేది తీయడం జరుగుతుంది. మా మోటో అనేది అందరూ హెల్తీగా ఉండాలి అనుకొని చెప్పేసి, అది కూడా మన పురాణాల నుంచి ఉన్న ఆయుర్వేదిక్ ఏదైతే పద్ధతి ఉందో పద్ధతిని ఫాలో అవుతూ ఉండాలనేదే మా మోటో. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు హెల్త్తో పాటు వెల్త్ కూడా గెయిన్ చేయాలనేది మా ఉద్దేశం అనమాట, ముఖ్య ఉద్దేశం. సో సౌత్లో ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మేము హెల్ప్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాము. మీరు ఒక ఒక సస్టైనబుల్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి అనేది మేము మీతో పాటు మీ అడుగు జాడల్లో మీతో పాటు మేము నడవడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ. శుభ వేదా ల్యాక్స్.